చాలామంది మత సాందర్శవాదులు, హేతువాదులు కూడా అడిగిన ఒక ప్రశ్న ఇది. వాళ్ళకు కూడా అర్థం కాక, సత్యం ఎరుగక, అర్థం కాక తప్పు పట్టాలని చేస్తున్న అపవాది ప్రేరేపితులే తప్పు పట్టాలని చేస్తున్న ఒక ప్రయత్నం. చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. యెహోవా యోధా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరుచుకునిరి. అయితే మైదానమందు నివసించే వారికి ఇనుప రథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. అక్కడ యెహోవా యోధా వంశస్థులకు తోడై ఉన్నందున మన్య దేశమును స్వాధీనపరుచుకున్నారు. ఒక దేశాన్ని స్వాధీనపరిచేసుకున్నారు, యెహోవా తోడై ఉన్నాడు కాబట్టి. కానీ మైదానమందు నివసించే వారికి ఇనప రథాలు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయారంట. మన్య దేశాన్ని అయితే స్వాధీనపరుచుకున్నారు యెహోవా తోడై ఉన్నందున, కానీ మైదానంలో ఉన్న వారికి ఇనప రథాలు ఉన్నాయంట, అందుకేం చేయలేకపోయాడు, వెళ్ళగొట్టలేకపోయాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇనప రథాలంటే యెహోవాకు భయమా అని పెట్టే టైటిల్. ఇప్పుడు యెహోవా తోడై ఉన్నాడని ఉంది, ఒక బ్యాచ్ని వెళ్ళగొట్టేశారు, ఒక బ్యాచ్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారంటే వాళ్ళకి ఏమున్నాయి అంటే, ఇనపరాధాలు అంటే ఈ దేవుడు వెళ్ళగొట్టలేడు, ఇనపరాధాలు అంటే దేవునికి భయం అని ప్రశ్న వేశాడు. ఇప్పుడు యెహోవాకి ఇనపరాధాలు అంటే భయమా? మరి ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాడు ఇనపరాధాలు ఉన్నందున? ఇది వాళ్ళు వేసిన ప్రశ్న, బైబిల్ని తప్పు పట్టడానికి. అలా చదివితే అలాగే అర్థమవుతుంది. మళ్ళీ చదువుతాం, చూడండి, అలాగే మనకు అర్థమవుతుంది. 1వ అధ్యాయం 19వ వచనం. యెహోవా యోధా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరుచుకున్నది. అయితే మైదానమందు నివసించే వారికి ఇనపరథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. ఏంటి మీ దేవుడికి ఇనపరాధాలకి భయపడిపోయి వెళ్ళగొట్టలేకపోయాడా? ఇదా దేవుడి శక్తి, ఇదా అని హేళనగా దీనికోసం మాట్లాడారు. ఫస్ట్ మనం ఆలోచించవలసింది, అసలు ఇనపరాధాలంటే దేవుడికి భయం అవుతుందా? అసలు ఈ విశ్వాన్నే కలిగించినోడైనా, ఎర్ర సముద్రాన్నే పాయలు చేయించినోడైనా, మొత్తం ప్రపంచాన్నే ముంచేసినోడైనా జలప్రలయంతో, అలాంటి వానికి ఇనపరాధాలకు భయపడిపోతాడా, వెళ్ళగొట్టలేకపోతాడా? అక్కడ సందర్భం తెలియాలి, ఎక్కడ వరకు చదవాలో తెలియాలి, ఎక్కడ విడగొట్టాలో తెలియాలి. ఇప్పుడు నేను చదువుతాను, చూడండి దానికి ఆన్సర్. యెహోవా యోధా వంశస్థులకు తోడై ఉన్నందున, ఖచ్చితంగా యెహోవా తోడుంది కాబట్టే వారు ఏం చేశారు, మన్య దేశమును స్వాధీనపరుచుకునిరి. మన్య దేశాన్ని దేవుడు వీళ్ళకి ఇస్తానన్నాడు, యెహోవా తోడుగా ఉన్నాడు, వాళ్ళు నిలగొట్టేశారు. ఎవరు తోడై ఉన్నందున? ఇప్పుడు అయితే మైదానమందు నివసించు వారికి ఇనపరథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయేరి అని ఉంది ఇక్కడ. మైదానంలో ఇంకొకరు ఉన్నారంట, వాళ్ళని కూడా వెళ్ళగొట్టేద్దాం అనుకున్నారంట, కానీ వాళ్ళ దగ్గర ఏమున్నాయి? ఇక్కడ ముందు యోధా వారికి తోడైనందున మన్య దేశస్తుల్ని వెళ్ళగొట్టేశాడు దేవుడు. అక్కడ వరకనే దేవుడు వాళ్ళకి తోడున్నాడు. తర్వాత దేవుడు ప్లాన్ కాదు అది. తర్వాత మైదానంలో ఉన్నది కూడా వీళ్ళకి ఇద్దాం అనుకునేది దేవుడు ప్లాన్ కాదు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళని కూడా వెళ్ళగొట్టేద్దాం అనుకున్నాడు. దేవుడు తోడుందని రాశాడు అక్కడ. దేవుడు తోడున్నంత వరకు వాళ్ళు నిలగొట్టేసాడు, అయిపోయింది అక్కడితో. ఇప్పుడు వీళ్ళు వచ్చేసకపోయి వాళ్ళు నిలగొట్టి వీళ్ళు కూడా నిలగొట్టేద్దామంటే, అప్పుడు వాళ్ళ దగ్గర ఇనపరాధాలు ఉండడం వల్ల వీళ్ళు ఎదుర్కోలేకపోయారు. అందులోకి ఎవరు తోడు లేదు, దేవుడు తోడు లేదు. అక్కడ ఉందని ఎక్కడ ఉంది? అక్కడ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు సహాయం చేసినా, మనకి సహాయం చేసినా, అవతల వాడు కూడా ఒక పరిమితి ఉంటుంది, అప్పుడే వాళ్ళు నిలగొడతాడు. మీకు అర్థమైందా? మనకు ఒకటి ఉంటుంది కదా, పాపం ఏం చేయాలి, పండాలి. పాపం పండిన తర్వాతే ఆయన ఏం చేస్తాడు, వాళ్ళకి యాక్షన్ తీసుకుంటాడు. ఇప్పుడు మన మీద ఎవడన్నా శత్రువుగా ఏదన్నా రకరకాలు ఎగురుతున్నాడు అనుకోండి, మనం బోల్డ్ ఊహించుకుంటాం. మనం ఊహించుకున్నామని దేవుడు ఏమీ చేసాడు, వాడికి కూడా ఒక టైం ఉంటుంది, వాడికి కూడా కాలం ఉంటుంది. ఆ పాపం పండినప్పుడు, పండిపోయినాక ఎలాగైతే కిందడిపోద్దో అప్పుడు కూడా అక్కడ యాక్షన్ తీసుకుంటాడు. ఇప్పుడు అంజుల్ని కూడా దేవుడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని లేపేసి, ఇష్టం వచ్చినట్టు వాళ్ళని తోలేసి, వీళ్ళ ప్రజలే కాబట్టి వీళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆవిడ ప్రతిదానికి టైం ఉంటుంది, లెక్క ఉంటుంది ఆయనకి. అలాంటి సందర్భం మీకు చూపిస్తాను, చూడండి. ఆదికాండము 15వ అధ్యాయం 16వ వచనం.
అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని. అంటే నీకు అది ఇస్తానన్నాను, కానీ వాళ్ళ అక్రమం ఇంకేం అవ్వలేదు, సంపూర్ణం కాలేదు. వాళ్ళని ఇంకా లేపేసేంత తప్పులు వాళ్ళు ఇంకా చేయలేదు. అది పూర్తయిన తర్వాత అప్పుడు నీకు అది ఇస్తాను. అంటే ఒక లెక్క ఉందా లేదా? ఇప్పుడు ఎవరికైతే సహాయం చేసి వాళ్ళని లేపేశాడో వాళ్ళ పాపాలు పూర్తయిపోయిన అర్థం. వీళ్ళు ఎవరినైతే లేపడానికి మైదానంలోకి వెళ్ళారో వాళ్ళు ఇంకా లెక్క పూర్తవ్వలేదు. కాబట్టి పూర్తవనప్పుడు వాళ్ళని ఏం చేయడు దేవుడు. ఇంకో సందర్భం కూడా చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు శేయీరు మన్యము చుట్టూ తిరిగితిమి. అంతటి యెహోవా నాకు ఎలాగ సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరుగు కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు నీ ప్రజలు తిట్లనము, శేయీరులో కాపురమున్న ఏసేవు సంతతి అయిన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోతున్నారు. వారు మీకు భయపడుదురు, మీరు జాగ్రత్తగా ఉండండి. చూడండి, ఇప్పుడు వారితో కలహపడవద్దు, ఎందుకంటే యాసావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్యం నేను ఇచ్చి ఉన్నాను కనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకు ఇవ్వను. ఇక్కడ టోటల్గా యాసావు సంతానాన్ని కొంత భూమి ఇచ్చాను, మీరు మిగతా శోధనం చేసుకోండి తప్ప దాన్ని మాత్రం ఒక్క అడుగు కూడా ముట్టుకోకూడదు వెళ్ళేదన్నాడు. అంటే ఎవరికి ఏది ఇవ్వాలో అన్నీ సెట్ చేశాడా? ఇప్పుడు వీళ్ళు దేవుని కాదని వాళ్ళని ఎలగొట్టాలనుకోండి, ఎలగొట్టగలుగుతారా? ఎంత శక్తి ఉన్నా ఎలగొట్టలేదు. ఎందుకంటే అక్కడ ఏదో చూపిస్తాడు, ఎనప్రాంతంలో మొత్తం మీద ఏదో వాళ్ళ దగ్గర బలాన్ని చూపిస్తాడు. దేవుడు ప్రమేయం లేకపోతే వీళ్ళేమీ చేయలేరు. అవతల ఏదో అడ్డు వస్తుంది వీళ్ళకి. అక్కడ ఇనపరాధాలు ఉన్నాయి, అంతే తేడా. అంతే తప్ప ఇనపరాధాలు ఉన్నాయి కాబట్టి ఓడిపోయినట్టు కాదు, ఇనపరాధాలకి దేవుడు భయపడినట్టు కాదు. అసలు దేవుడికి ఇనపరాధాలతో పనే ఉంది? దేవుడికి మనకి ఫైటింగ్ జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు దేవుడిని ఢీక్కొందాం అంటే దేవుడి తరపున ఈ మన సతీష్ గారు, ఆ సుబ్రహ్మణ్యం గారు వాళ్ళందరూ వస్తున్నారు. నేను దేవునికి వ్యతిరేకంగా వస్తున్నాను. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఏమీ లేవు, నా దగ్గర బల్యాలు శూలాలు రెడీ కట్టుకున్నాను, దెబ్బకు ఒక వేసేద్దామని. వాళ్ళు ఎవరి తరపున వస్తున్నారు? ఆయుధాలు లేవు కాబట్టి, ఆయుధాలు లేవు కాబట్టి నా దగ్గర ఉన్న ఈ బల్యాలకి ఓడిపోయి వెళ్ళిపోతారా? అసలు దేవుడికి ఇనపం బల్లి అవసరమా? నేను ఎలా బల్యం అన్నప్పటికీ గుండె ఆగిపోయింది అనుకోండి, ఆయన ఆయుధం ఏంటి? బుల్లెట్లు నాలోనే వచ్చాడు ఆయన, అంతే కదా. కొట్టుకుంటున్న గుండె అయింది, కరెక్ట్గా ఇలా అన్నప్పటికీ ఊపిరి ఆగిపోయింది అనుకోండి, అంతే. ఆ బల్లి నా మీద అడిపోద్ది. దేవుడికి అసలు ఇనపరాధాలోనే చిన్న చిన్న బాంబులు కత్తులు ఆయనకి ఏమైనా ఉపయోగపడతాయి? అసలు అర్థం ఏమైనా ఉందా? చదవాలని చదవటం తప్ప, అనాలని అనటం తప్ప, దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఆయన చేతుల్లో ఉంటుంది. అంతవరకే వెళ్ళాలి, అంతవరకు ఆయన తోడుంటాడు. ఆడెంత పెద్దోడైనా తోడుంటాడు. గొలియాత్ ఎలాంటాడు? దడదల్లాడిపోయి సైన్యం అంతా యుద్ధ యోధులు సౌలుతో సహా దాక్కుండిపోయారు. ఆజానుబాబుడు బరిలో దిగి తొడలు కొడుతున్నాడు, రెండర దమ్ముంటేని. ఆ డైటు వాడి బలం ఎంత చూసి పరారులో ఉన్నారు. వచ్చాడు హీరో, ఎవరు చూశాడు, అసలు భయమే పట్టలేదు. ఆయన విచిత్రం అది. దావీదు ఎలా వచ్చాడు? ఫస్ట్ నుంచి ఇంత కూడా ఆడెంత ఉన్నాడు, నేను ఎంత ఉన్నాను, ఇంతమంది ఏదో ఆకున్నారంటే నేనేంటి అనుకోలేదు అసలు. అసలు ఆ వేసేస్తే ఏం చేస్తారు చెప్పండి, నాకు ఏమిస్తారు చెప్పండి అంటున్నాడు ఫస్ట్ నుంచి. వెళ్ళిపోయాడు అంతే. నాకు ఏమొద్దన్నాడు. ఏవి ఆయనకి ఏదో తొడుగుతున్నారు పాపం ఆయుధాలు. ఆయనకి చిరాకు ఉందాయండి. చూడండి, ఆయుధాలు పని లేదు, ఏమొద్దు అంటున్నాడంటే ఏంటి? బలం ఏంటి? జీవము గల నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నా వెనకాలంటే ఈడికి భయపడుతున్నారండి మీరు. వేసాడంతే, రాడుతో కొట్టి చంపేశాడండి. అంత మహా ఆజానుబాబుడైనా
ఒక్క రాడుకి సృహ తప్పి కింద పడిపోతే ఆడి దగ్గర ఉన్న కత్తితోటే పీక నరికేశాడు అంతే. అది బలం, దేవుడిచ్చిన బలం అది. దానికి ఆయుధాలు ఎందుకు? దానికి ఇనపరాదాలు ఏంటి? ఇనపరాదాలు చక్రాదాలు ఏమీ దేవుడి దగ్గర పనిచేయవు. దేవుడు అలాగ పర్మిషన్ ఇవ్వకపోతే అవతలోడి దగ్గర ఇనపరాదాలు లేకపోయినా ఓడిపోతారు. అంతేనా? ఈయన పర్మిషన్ ఇవ్వకపోతే ఈజీగా ఓడిపోతారు. ఈయన పర్మిషన్ ఇస్తే ఎన్ని బాంబులు ఉన్నా, ప్రపంచమంతా ఒక పక్క ఉన్నా ఈయన టచ్ చేయలేరు. అది దాని అర్థం. యెహోవా వాళ్ళకి తోడైనందుకు వాళ్ళని ఎల్లగొట్టారు. తర్వాత వాళ్ళకి తోడలేదు, అయినా వీళ్ళు సొంత ప్రయత్నాలు చేశారు. దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళకి ఏదో ఒకటి అడ్డు వస్తుంది. అక్కడ ఆ అడ్డు వచ్చింది ఇనపరాదాలని రాశాడు. మీకు అర్థమైందా? కాబట్టి ఇనపరాదాలకి యెహోవా భయపడతాడా? అందరూ చదవటం రాక, తప్పు పట్టాలని చదువుతూ, బుర్ర సరిగా పని చేయక, మనం అసలు చెప్పాలంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మనం ఎన్ని ప్రశ్నలు అడిగినా ఇలాగే చెప్తాం ఆన్సరు. వాళ్ళు దొరికేశారా అన్నట్టు ఉంటారు. మనకు ఎలా ఉంటుంది? ఈ బాబు చిన్నపిల్లల ప్రశ్నలాగా ఉంటాయి. 100 అడగండి, 1000 అడగండి, ప్రపంచంలో ఎవరన్నా తీసుకొచ్చి బైబిల్ మీద నిలబెట్టండి, ఇదే ఆన్సర్ ఉంటుంది. మంది సింపుల్గా కొడతాం. ఎందుకంటే సత్యం ఇది. నా దగ్గర జేబులో 10,000 ఉన్నాయి. ఎవడో వచ్చి 10,000 లేవు నీ దగ్గర, 9,000 ఉన్నాయి అంటున్నాడు. ఇంకొకడు వచ్చి 7,000 ఉన్నాయి అంటున్నాడు. అసలు 1000 కూడా లేదు అని అంటున్నాడు. వాళ్ళు తప్పు చెప్తారని చెప్పడానికి నేను ఎలా నిలబడాలి? ఒకసారి ఎలా అనుకుంటాను, కొంపదీసి లాగేశారా చూసుకుంటాను, చెయ్యడతాను, ఉన్నాయి. అప్పుడు నేను ఎరగబడిపోయాక రండి, ఎవడు వస్తాడండి? 7,000 అన్నవాడు రండి, 5,000 అన్నవాడు రండి, అసలు లేవన్నవాడు లైన్లో ఉండండి. లేవని నిరూపిస్తే ఏం చేస్తారు? కాలు పట్టుకుంటారా? ఇంక రెచ్చిపోనా నేను? ఎందుకు రెచ్చిపోతాను? ఉంది నా జేబులో. ఇంక నేను దేనికి భయపడాలి? 7,000 అండి, 5,000 అండి, లేవంటున్నారా? ఇంక ఇదే ఉండదు. ఎప్పుడు ఉంటుంది అది? అబద్ధం నేను చెప్పినప్పుడు. కానీ బైబిల్ సత్యం, దేవుడు రాయించిన గ్రంథం అని నీకు అర్థమైపోతే దీన్ని తప్పు పట్టడానికి ఎవడొచ్చినా నువ్వు ఎలా ఉండాలి? నిలబడి ఎరగబడిపోవాలి. ఇంకా అది బైబిల్ అంటే సత్యం అన్నారు. అందుకే ఇది అర్థం కాక, చదవటం తెలియక, దేవుడు రాయించాడన్న ఆలోచన లేక ఇలాంటి చిత్ర విచిత్ర విన్యాసాలు వేస్తుంటారు వీళ్ళు.